మన డాక్టర్ మిత్రులు కూడా వాళ్ళు ఈ టైం అయిపోతే దిగిపోమంటారు వాళ్ళు. అందుకే ఏదో నన్ను బాగా పోయినట్టు కనబడతా. ఇట్లా నేను కూడా కొన్ని పైసలు నా జేబు నుంచి పెట్టుకున్న ఒక 4-5 వేలు అంటే ఆయన చెప్పాడు మీరు ఇంకా ఇప్పుడు చాలా యంగ్, ఇప్పుడు మీరు ఏమే పర్సనల్ స్టాండ్ ఉంది అది ఎవరికి చెప్పు రాజకీయ, ఎందుకంటే అది ఆయన అంతిమ స్టాండ్, అది ఆయన ప్రయోజనము, స్వప్రయోజనము, వర్గ ప్రయోజనం అంటే దాంట్లో రాజకీయ నాయకులకి ఆ కంపల్షన్ వచ్చింది ఒక రకంగా. 30 సెప్టెంబర్ కాదంటారు, ఎట్లా కాదంటారు అని ఒక అడ్వైజ్ ఇవ్వడానికి పోయింది. పోతే 4 గంటలకు ఆమె రమ్మన్నది, 4 గంటలకు నేను ఎక్కడైనా మీటింగ్ పెట్టుకున్నాను, అది మినిస్టర్ చెప్పారు. కానీ ఇప్పుడు 30 సెప్టెంబర్ తర్వాత వాయిదా జరుగుతుంది అని అంటున్నారు. తర్వాత ముందు అసలు ట్యాంక్ బండ్ మీద ఇవ్వమన్నారు. తర్వాత ఎవరో మిత్రులు అడిగిన 2014, నేను గంత దూరం ఆలోచిస్తలేదు. 2013లో తెలంగాణ తెచ్చుకోవాలి. జేఏసీలో కూడా ఉద్యమం కేంద్రీకృతమైంది, కార్యాచరణ వికేంద్రీకృతమైంది. అందరం సకల జనుల సమ్మె చేయాలనుకున్నాం. నువ్వేం చేస్తావు నేనేం చేస్తామని హైదరాబాద్కి వెళ్ళి ఎవరు మనలే. నీది నువ్వు అనుకున్నావు, నాది నేను అనుకున్నావు. నాతో ఇది హైదరాబాద్ నేను ఇట్లా చేస్తాను నువ్వన్నావు, నేను ఇట్లా చేస్తాను నువ్వన్నావు. ఎవరిది వాళ్ళని చేసినాం. రేపటి దినాన ఈ 3 నెలలు మనం గట్లా చేయాలి. ఒకళ్ళం మీటింగులు పెట్టాలి, భావవ్యాప్తి చేయాలి, తయారు చేయాలి, నిర్మాణం చేయాలి, గ్రామాల్లో వాలంటీర్ దళాలను ఏర్పరచాలి. అంత పటిష్టంగా చేయగలిగితే సీమాంధ్ర పాలకుల కుట్రలను దెబ్బకొడతాం. వాళ్ళ చేతిలో మీడియా ఉంది, మాయ చేయగలం. మనల్ని అందరినీ కూడా దెబ్బకొట్టి మనకుండే అస్తిత్వాన్ని నాశనం చేసి మనకుండే గుర్తింపును కొట్టి ఇవాళ వాళ్ళు పాతకపోవాలనేటువంటి ఒక కుట్ర చేస్తున్నారు. అది అర్థం చేసుకోవాలి. వాళ్ళకుండే పైసలతోని మత్పరించే ప్రయత్నం చేస్తారు, కొనే ప్రయత్నం చేస్తారు. 3, ఇంతకుముందు నేను అన్నట్టు సమస్యలను సమస్యలు కానట్టుగా, కాని సమస్యలను సమస్యలు అయినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం. ఇవి స్పష్టంగా ఎత్తి చూపుతూ ప్రజలను చైతన్యపరిచి, చైతన్యమైనటువంటి వాళ్ళని సంఘటితపరిచి, సంఘటితమైన వాళ్ళని ఆందోళన దిశగా నడిపించి, ఉన్న రాజకీయ నాయకత్వాన్ని ఎండగడితే, ఆంధ్ర పార్టీలను ఎండగడితే, కేంద్రం మెడలు వంచకపోతే అప్పుడు మనం తెలంగాణ. అందుకని ఉన్నది గిది తోవ అర్థమైన కాడికి